సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ వచనం, ధర్మశాస్త్రమును వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము, యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకము గల దరిద్రుడు వారిని పరిశోధించును. 2 చేతులైతే స్తోత్రం చెబుదామా. ఐశ్వర్యవంతుడు తనకు తానే జ్ఞానట, కానీ వివేకము కలిగిన దరిద్రుడట. అంటే ఐశ్వర్యం లేకపోయినా దారిద్రతను అనుభవించినా ఏమండి, ఐశ్వర్యవంతుడు తనకు తానే జ్ఞాని అని అనిపించుకుంటూ పిలువబడుచు ఏ విధమైనటువంటి ప్రలోభానికి గురవుతూ ఉన్నాడో దాన్ని అంతటినంట పరిశోధించేటువంటి వాడు అనమాట. ఏమండి, పరిశీలన చేసేటువంటి వ్యక్తిని గురించి ఏమండి, దరిద్రుడు వారిని పరిశోధించును. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ధర్మశాస్త్రమును మనం ఏం చేయాలంటే వినాలి, పెడచెవిని పెట్టకూడదు, నొప్పించుకోకూడదు. ఎందుకంటే ధర్మశాస్త్రమందు వ్రాయబడింది, ధర్మశాస్త్రమును వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. అంటే దీని అర్థం ఏమిటంటే రాత్రింబగళ్ళు ఏమండి, డే అండ్ నైట్ ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ప్రార్థనా జీవితం అనేది గొప్ప వరం అండి. అన్నీ చేయగలిగిన క్రిస్టియానిటీలో ఏమండి ప్రార్థన చేయటం అంత తేలికేమీ కాదు. ఆ వరం ఉన్న వాళ్ళు వద్దన్న మాటికి ముసుకేసుకొని బలిపీఠం పట్టుకుంటారు. నాకు తెలిసి వద్దన్నా సరే, ఎంత పని ఉన్నా ఏమండి, ఎంత పని ఉన్నా ముసుకేసి బలిపీఠం దగ్గరికి వస్తారు. అది గొప్ప వరం. దాన్ని బట్టి మనము ప్రార్థన చేసేటువంటి వారికి మనం ఎంతైనా వారికి మనం సన్మానించేటువంటి వారిగా వారిని ఉండాలి. అయితే బైబిల్ ఇంకొక మాట కూడా ఇక్కడ మనకి స్పష్టత ఇస్తుంది. రాత్రింబగళ్ళు నువ్వు ప్రార్థన చేసినా ఏమి లేకుండా నీకు తెలిసిపోయింది, యథార్థత లేకుండా ఏమండి ప్రార్థన చేస్తే ప్రభు సన్నిధి చేరదు. మనం చేసింది మన ఎదలోనే ఉంటుంది, మనం చేసింది మన చెవులకే వినపడిద్ది, మనం మాట్లాడింది మనకే వినపడిద్ది, కానీ మన ప్రార్థన ఆయన చెవులు వినవు. ఏమండి, మన ప్రార్థనల వైపు ఆయన కనుదృష్టి ఉండదు. ఏమండి, మనం చేసిన ప్రార్థనల మీద ఆయన కనుదృష్టి ఉండదు. ఇప్పుడు మందిరం మీద దేవుని నామమును బట్టి ప్రతిష్ఠించిన ఈ మందిరం మీద ఏమి నిలుచుండునని సొలొమోను భక్తుడు ప్రార్థన చేశాడు. నీ మందిరము మీద రేయింబగలంట, రాత్రి పగలు ఆయన కనుదృష్టి నిలుచునంట. కోటి చప్పట్ల గట్టిగా. అందుకే ఇంట్లో ఉంటే ప్రార్థన చేస్తాను, ఎక్కడుండి చేసినా దేవుడు వెంట, ఎక్కడ ఉండి చేసినా పరిస్థితిని బట్టి సందర్భాన్ని బట్టి దేవుడు వింటాడు. అయితే ప్రార్థనకు వచ్చే సమయంలో దేవుని సన్నిధిలో సంఘముగా సమకూడి ఏమండి అందరముగా కలిసి ప్రార్థన చేసేటువంటి సమయంలో ప్రార్థన చేయకుండా నా దేవుడు నాతో ఉన్నాడు, నా ప్రార్థన నాకు తెలుసు, నా దేవునికి తెలుసు నా సంగతి అని నువ్వు ఇంటి పట్టునే ఉంటాను, ఇంట్లోనే నా దేవుడు ఉన్నాడని ప్రార్థన చేసామనుకోండి, అది దేవుడు మెచ్చడండి. దేనికంటే దేవుడు సంఘంలో మందిరానికి నియామక కాలాలను సిద్ధపరిచాడు. ఆదివారం అని, బుధవారం అని, శనివారం అని, ఇలా నెలకొక పర్యాయం అని ఏమని దేవుడు నిర్ణయించినటువంటి ప్రేరణ బట్టి సేవకుల యొక్క ఏమని నడిపింపులో ఎప్పుడైతే ప్రార్థన యొక్క జీవితాన్ని కలిగి బ్రతుకుతారో నిజంగా సందర్భయోచితంగా ఒక చిన్న మొక్కే అడిగినా ఏమండి ఆపద అనేటువంటి దానిలో మన చుట్టూ ఎవరూ లేరు, ఏదో అపాయం వచ్చి పడింది, మనకి ఎవరు అందుబాటులో లేరు, కానీ ఒక ఆయన మాత్రం ఎప్పుడూ ఉంటాడు 24 hours. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు.